అనంతపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గ కేంద్రంలో శనివారం నాడు ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు కురుపం నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవ శ్రీమతి తోయక జగదీశ్వరి గారు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా మండల కేంద్రంలోని దూలికేశ్వర స్వామి ఆలయం నుండి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వరకు ఆటో డ్రైవర్లతో కలిసి ఎమ్మెల్యే గారు భారీ ఆటో ర్యాలీని నిర్వహించారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలో సొంత ఆటో, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆటో డ్రైవర్ల సేవల పథకం రూపొందించింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి 15,000 చొప్పున ఇవ్వనుంది. వాస్తవానికి ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 అనే కార్యక్రమం పార్టీ మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ శ్రీశక్తి ఉచిత బస్సు పథకం అమలు నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ప్రారంభించింది అన్నారు. గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయురాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు తోయక జగదీశ్వర్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాతో పాటు సహకార మండల పార్టీ అధ్యక్షులందరికీ, రాష్ట్ర కార్యదర్శి దత్తి లక్ష్మణరావు గారికి, నా సహకార డైరెక్టర్లందరికీ, రాష్ట్ర డైరెక్టర్లందరూ పేరు పేరున, అలాగే రవాణా శాఖ అధికారులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ తహసీల్దార్లు 5 మండలాలు, గౌరవ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు 5 మండలాలు, మిగతా వాహన మిత్ర పథకానికి ఎవరైతే మిగతా కూటమి నాయకులందరికీ పేరు పేరున, వాహన మిత్ర పథకానికి ఎవరైతే అర్హులైన లబ్ధిదారులుగా వచ్చిన మా ఆటో డ్రైవర్ల సోదరులందరికీ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, సోదరులారా, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో మనకు సంక్షేమం జరుగుతూ ఉందో ఆ సంక్షేమం వల్ల మీరు ఇతరుల లాస్ అవ్వకూడదనే దృక్పథంతో సూపర్ 6 లో ఈ హామీ లేక ఒక 40 ఆటలు ఉంటాయి. పరిస్థితిని బట్టి చాలా ఇబ్బంది పడి ఉన్నాము. కానీ మొదటిగా నారా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఇక్కడ మాట్లాడిన పెద్దలందరికీ కూడా నా తెలిసి ఉంచి చెప్తున్నాను, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కానీ ఇంతవరకు మేమందరం కూడా చాలా ఇబ్బంది పడి తిరిగాము. ఈ సూపర్ 6 లో కూడా మాకు ఇస్తుంది లేదు, ఈ 15,000 చెప్పలేదు. కానీ మేము చాలా ఇబ్బంది పడి చాలా బాధపడ్డాము. ఎందుకంటే మా ముందే టికెట్లు వేరే బస్సు ఎక్కుతున్నప్పుడు చాలా బాధపడి చాలా ఇబ్బంది పడ్డాం. కానీ మీ ప్రతి డ్రైవర్లు కూడా ఏ దేవుడికి మొక్కితే మా పరిస్థితి మారుతున్న విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. కానీ దేవుడి దయ వల్ల ఆయన మనసులో పేరు మాకు 15,000 రూపాయలు దసరా కేస్తామని ఆయన చెప్పడం వల్ల అందరం కూడా సంతోషంగా ఉన్నాం. అలాగే మా గర్భపల్లి రోడ్లు కూడా మాకు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. దేవుడి దయ వల్ల మాకు 15,000 వేసి ఇంకా మా కోసం బాగా ఆలోచించి ఇటువంటి ఇబ్బంది లేకుండా మాకు బాగా చేస్తారని తెలియపరుస్తున్నాను. ఈ చిన్న సమయం మాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన కురుపం నియోజకవర్గంలో ఏదైతే హామీ ఇవ్వకపోయినా సరే మన సీఎం గారు మీ అందరి కష్టం చూసి ఈరోజు మీకందరికి కూడా డ్రైవర్ల సంక్షేమం కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత కూటమి నాయకులది. ఈరోజు చూసుకుంటే మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మరి మీకు ఇబ్బంది కలగకుండా ఏడాదికి 15,000 చొప్పున ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. కాబట్టి దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం 13/9/2025 తేదీన జారీ చేసినటువంటి ఏదైతే జీవో నెంబర్ ఇచ్చారో 33 జీవో నెంబర్ ప్రకారము ఆటో, రిక్షా, టాక్సీ, తర్వాత మ్యాక్స్ క్యాబ్ ఈ వాహనాలన్నిటికి కూడా మీ సొంత వాహనాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 15,000 చెప్పిన ఏడాదికి ఇవ్వడానికి శ్రీకారం చుట్టిన ఘనత కూటమి ప్రభుత్వంగానే చెప్పాలి. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ఆలోచించారు.
ఏదైతే మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఫ్రీ బస్ పథకాన్ని తెచ్చారో, తెచ్చిన తర్వాత మరుక్షణం మీరందరూ ఇబ్బంది పడకూడదని చెప్పేసి వెంటనే మీకు కూడా ఏడాదికి 15,000 ఇవ్వాలని మరి అక్కడ తీర్మానం పెట్టి మరి ఈ రోజు 4వ తారీఖు ఈ రోజున ప్రతి దగ్గరలో కూడా ఈ ప్రోగ్రాము పెట్టడం జరిగింది. నిజంగా చూసుకుంటే గతంలో 10,000 ఇస్తే వైసీపీ ప్రభుత్వంలో 10,000 ఇచ్చారు, టీడీపీ 15,000 ఇస్తున్నారు. ఇది నిజంగా ఇక్కడ కురుపాం నియోజకవర్గం సంబంధించి టోటల్ గా 1,347 మందికి లబ్ధి చేకూరబోతుంది. 2,02,05,000 మందికి ఈ రోజు ఈ పథకం వర్తిస్తుంది. ఈ డబ్బులు ఏదైతే మీకు చెప్పారో ఈ డబ్బులు మీ ఖాతాల్లో జమ చేయబడతాయి. కాబట్టి మీరందరూ కూడా ఏ మండలం వారీగా ఆ మండలంలో దరుగుబిల్లి 271 మందికి, అలాగే ఆటోలు ఉన్నాయి, గుమ్మలక్ష్మీపురం 180, అలాగే జిఎం వలస 289, అలాగే కొమ్మరాడ 356, కురుపాం 281 మందికి టోటల్ గా 1,347 మందికి ఈ పథకం వర్తిస్తుంది. ఇంకా ఎవరైనా ఉంటే అవన్నీ కూడా మరి జత చేసి మరి మన వాళ్ళకి అందకపోతే మీరందరూ చెప్పేసి వాళ్ళకి కూడా అందే విధంగా చేయాలి. కాబట్టి ఇదంతా మీరందరూ చక్కగా అంటే ఉండడానికి అనేసి కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. మరి ఏదైతే ఫ్రీ బస్ పెట్టిందో ఫ్రీ బస్ వల్ల మీరు ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలన్నీ చేశారు. కానీ ఆ ఫ్రీ బస్సుల్లో కూడా మన మహిళలు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు కూడా ఆ బస్సులో ప్రయాణం చేయొచ్చు. కానీ మీ ఆటో వండిపోతుందని చెప్పి మీకు ఏడాదికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి ఏడాదికి 2 కోట్ల పైచిలకు ఇలాగా భారం వస్తున్నా సరే మరి మీరందరూ చక్కగా ఉండాలని చెప్పేసి ఈ శ్రీకారాన్ని పెట్టారు. కాబట్టి మీరందరూ కూడా ఒకటే గమనించాలి. ఇప్పుడు ఏదైతే ఈ పథకం ద్వారా మీరు మరీ ఆటోలు అక్కర్లేదు, ప్రతి దగ్గర కూడా మీరు నడిపించవచ్చు. కొన్ని గ్రామాల్లో బస్సులు లేని దగ్గర కూడా మీరు ఆటోని తీసుకెళ్ళి అక్కడ మీ యూనియన్ తో అంటే మీరు ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్తే ఎవరు అనేది మీకే తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి మీరందరూ నిజంగా కూటమి ప్రభుత్వం రావడానికి మీరందరూ కారణం. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మీరందరూ కూడా కారణం. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పెట్టింది. కాబట్టి ఇదంతా మరి మీరు వేరే విధంగా అనుకోకుండా అంటే కొంతమంది అంటే 15,000 గతంలో 10,000 ఇచ్చారు, ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో 10,000 ఇచ్చినా సరే మరి మీరు అప్పుడు ఫ్రీ బస్సు లేదు కాబట్టి మరి మామూలుగా ఇదయ్యేవారు. కానీ ఈ రోజు ఫ్రీ బస్సులో కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మీ మహిళలు వెళ్ళొచ్చు, రావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి పెట్టారు. అలాగే 16,347 డిఎస్సి, మెగా డిఎస్సి తీసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఎన్నడూ కనీవిని ఎరగలేదు. గత వైసీపీ పాలనలో ఒక్క డిఎస్సి కూడా తీయలేదు, ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. ఈ రోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలోనే మెగా డిఎస్సి తీసి చాలా మంది యువతకి ఎంతో ఉపాధి దొరికింది. అలాగే ఎన్నో పథకాలు పెట్టారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తున్నాం.